రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల జోష్తో అత్యంత వేగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే మొత్తం ప్రక్రియను ముగించేలా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల యంత్రాంగంపై భారం తగ్గడమే కాకుండా త్వరగా పాలనపై దృష్టి పెట్టవచ్చని సర్కార్ ఆలోచన. ఇక ఈ ఎన్నికలపై సీఎం రేవంత్ ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ భేటీ తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పరీక్షలకు ఆటంకం కలగకుండా పోలింగ్ తేదీలను ఎలా ఖరారు చేయాలనే అంశంపై విద్యాశాఖ ఎన్నికల సంఘం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేయనున్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల నిర్వహణ ఇప్పుడా లేదా పరీక్షల తర్వాత అనేది ఖరారు కానుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 2 వరకు షెడ్యూల్ అయ్యాయి. ఇక అదే సమయంలో మార్చి 2వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 538 జెడ్పీటీసీ స్థానాలుండగా 5817 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గత పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఈ స్థానాలన్నీ అధికారుల పాలనలో ఉన్నాయి. వీటిని త్వరగా మార్చిలోపు భర్తీ చేసే స్థానిక సమస్యలకు పెండింగ్లో ఉన్న 500 కోట్ల రూపాయలపైన 15వ ఆర్థిక సంఘం నిధులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్స్ గెలిచిన నేపథ్యంలో ఏదైతే ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎలక్షన్లకు కూడా వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇవి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా జరగకపోవడంతో కొంత దాదాపుగా వచ్చేటువంటి నిధుల్లో 10% వరకు కోతపడే అవకాశం ఉంది. సో ఎట్లా వెళ్తే ముందుకి బెటర్ గా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో పాటు మంత్రులతో పాటు చర్చించే అవకాశం ఉంది. త్వరలో ఏవైతే దీనికి సంబంధించి మార్చి 1వ వారంలో గాని 2వ వారంలో గాని బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. సో బడ్జెట్ సమావేశాలు టైంలో షెడ్యూల్ విడుదల అయితే కొంత మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. కొంత గెలుపు అవకాశాలు కొంత ఇబ్బంది అవుతుంది. అన్ని పార్టీలకు, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలకి ఇబ్బంది అవుతుంది. సో అవి అయిపోయిన తర్వాత వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా అయిపోయిన తర్వాత ఏదైతే ఏప్రిల్ 1వ వారంలో ఎలక్షన్ కి వెళ్ళాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఏప్రిల్లో వెళ్తే మాత్రం కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ దాదాపుగా ఒక 10% వరకు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. వచ్చేటువంటి దాదాపుగా 3,000 కోట్లకు పైగా కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది ఏదైతే పరిపాలనకు సంబంధించి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఏదైతే కీలక అంశం భేటీ ఈ రోజు కానీ రేపు కానీ ఉంటుంది. సో దానిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు మున్సిపాలిటీలకి, జెడ్పీటీసీలకి, జిల్లా పరిషత్తులకి, ఎంపీటీసీల ఎలక్షన్ ఒక డేట్ ఖరారయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడు మీద ఉంది. ఈ ఎలక్షన్ కూడా అయిపోతే ఎలక్షన్స్ కూడా ఏమి ఉండే అవకాశం లేదు. సో త్వరితగతిన జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మానస, అదే రామకృష్ణ, చెప్పండి, మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండటం అయితే చూసాము. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెసే ఆధిక్యంలో ఉంటుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఏదైతే జిల్లా పరిషత్ ఎక్కువ చైర్మన్లు దక్కించుకోవాలని ఏదైతే మండల దీనికి సంబంధించి కూడా ఎక్కువ చైర్మన్ పీఠాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. సో దానిలో భాగంగానే ఏదైతే డేట్స్ ఉంటాయో షెడ్యూల్ డేట్స్ క్రాష్ అవ్వకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. సో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే నియోజకవర్గాలు మొత్తం కూడా తిరగాలి కాబట్టి సో ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండేటట్టు కొంత సమ్మర్ లో జరిగితే కొంత విలేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే విలేజెస్ లో జరుగుతాయి. సో విలేజెస్ లో
కి సంబంధించి కొంత ఎండాకాలం అంటే కరెంటు కోత ఉంటుంది, ఇంకోటి వాటర్ ప్రాబ్లం ఉంది. సో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఓటర్లు చూయించే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమ్మర్ అంత వచ్చే వరకు ఆగకుండా మొదటే ఎలక్షన్స్ కూడా పూర్తి చేస్తే కొంత అనుకూలంగా ఉంటుందని అదొకటి కూడా ఆలోచించే పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి ఏ విధంగా ప్రణాళిక రచించాలి అనేది అయితే అధికారులు అయితే చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.